ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుందంటే యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి గల అటానమస్ బాడీ కాబట్టి స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి యూనివర్సిటీ వీసీ పోలీసులకు సిపి ఆనంద్ గారికి వాళ్ళకి మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయించిండు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలియదు ఇంతమంత కంచెలు పెట్టారని కూడా తెలియదు. ఆయన పనుల్లో ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నిక, రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర, ఆ కార్యక్రమాలు ఎట్లా పోవాలి ఏంది, సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచనలు ఆయన ఉన్నాడు. సరే ఈ కార్యక్రమానికి వస్తాడు, వచ్చేటప్పుడు పోలీసులు సహసిద్ధంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి వస్తుందంటే అసలు రారు ముఖ్యమంత్రులు. గతంలో ముఖ్యమంత్రులు పారిపోయారు. కేసీఆర్ పారిపోయిండు, దొడ్డిదారిలో వచ్చి దొడ్డిదారిలో పారిపోయిండు. కానీ పారిపోకుండా నల్లమల పులిబిడ్డ లెక్క ఓయూ అంటే తెలంగాణ యుద్ధ భూమి అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టి పలు వసతి గృహాలను ప్రారంభించి అక్కడి నుంచి వచ్చి దాదాపు గంటంబావు సేపు ఠాగూర్ ఆడిటోరియంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఉత్తేజకరంగా విద్యార్థులను, అధ్యాపకులను, ఆచార్యులను ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించి మళ్ళీ వస్తా, నేను డిసెంబర్ నెలలో వస్తా, ఈ భద్రత వద్దు, ఈ కంచెలొద్దు, విద్యార్థులు ప్రశ్నించడం ఏంటి, నేను సమాధానం చెప్తా, ఎవరు వస్తారో రండి ప్రశ్నించమని నేను సమాధానం చెప్తా, అడగండి ఏం కావాలో ఓయూకి అని ఇలా రేవంత్ రెడ్డి గారు రావటం వల్ల ఓయూకి మేలు జరిగింది.